ఎలాంటివి వేస్తారంటే చాలామంది చినిగిపోయిన వేస్తారు. ఇది చెల్లవు కదా, ఇది పనికి రాదు కదా అని బెగ్గరికి వేస్తారు. వారేం చేసుకుంటారు? షాప్లోనే చెల్లినప్పుడు మనం ఇచ్చేందుకు అసలు? సో దేవునికి ఇవ్వడము అని అంటే బెగ్గర్స్కి ఇచ్చిన దేవునికి ఇచ్చినట్టే. ఎవరికి అవసరతలో ఉన్న వారికి ఎవరికి ఇచ్చినా దేవునికి ఇచ్చినట్టే కదా. అవసరతలో ఉన్న వారికి ఇస్తే ద బెస్ట్ ఇవ్వాలంట, ద బెస్ట్ ఇవ్వాలి. షాప్లోకి వెళ్ళేసి ఈ చిన్న నోటు తీసుకొని నాకు అది ఇవ్వండి అంటే ఇస్తారా? లేదు, వెళ్ళిపోండి అంటారు. బస్ డ్రైవర్కి వెళ్ళేసి కండక్టర్ గారు ఈ చిన్న నోటు తీసుకుని నాకు టికెట్ ఇవ్వండి అని అంటే బస్సులోకి వెళ్ళి నెట్టేస్తారు. అంతెందుకు, మనం జాబ్ చేస్తున్నాము, మనకు శాలరీ కనుక చినిగిన నోట్లు మనకు శాలరీగా ఇస్తే మనం తీసుకుంటామా? తీసుకో. అంతెందుకు, షాప్కి వెళ్ళేస్తే మనకే షాప్ వాడు తెలియకుండా 10 రూపాయల నోటు చినిగింది ఇస్తే గొడవ పెట్టుకుంటాం. నాకేంటి ఇది ఇలా ఇచ్చావు, నేను ఏం చేసుకోవాలంటాం. మరి అలాంటిది రోడ్డు మీద ఆకలితో ఉన్నవారికి, రోడ్డు మీద దాహం వేసేవారికి, ఆపదలో ఉన్న వారందరి దగ్గరికి వెళ్ళేసి వారికి ఏదో దానం చేస్తున్నట్టు మనం బిల్డప్తో చినిగిన నోట్లు ఇస్తే వాల్యూ ఉంటుందా? ఏమైనా అవసరత ఉంటుందా వారికి? ఇవ్వకపోయినా పర్లేదు, అలాంటివి మాత్రం ఎప్పుడూ చేయకండి. మరి ముఖ్యంగా దేవుని బిడ్డలుగా ఇచ్చేటప్పుడు దాతృత్వ విషయంలో క్వాలిటీగా ఉండాలి, దాతృత్వ విషయంలో ఘనంగా ఉండాలి. ఇతరులతో చెప్పించుకునే రకంగా కాదు, ఇతరులకు చెప్పే రకంగా మన జీవితం ఉండాలి.